స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదంపై సోషల్ మీడియాలో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. సెలబ్రిటీలు సైతం ఆ కేసుపై స్పందిస్తున్నారు. ఇదే టైంలో జానీని మాస్టర్ అని పిలవద్దంటూ హీరోయిన్ పూనమ్ కౌర్ రియాక్ట్ అయింది. మాస్టర్ అనే అర్హతను జానీ కోల్పోయాడని తెలిపింది. అలాగే మరోసారి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్పై ఫైర్ అయ్యింది. త్రివిక్రమ్పై తాను గతంలో ఇచ్చిన కంప్లైంట్ను తీసుకున్నారా అంటూ మా అసోసియేషన్ను ప్రశ్నించింది. కనీసం ఇప్పుడైనా త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ను పూనమ్ కోరింది. ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు అలజడి రేపుతున్న సమయంలో తెరపైకి పూనమ్ మరోసారి త్రివిక్రమ్ వివాదాన్ని తీసుకొచ్చింది. త్రివిక్రమ్పై చర్యలు తీసుకోవాలని కోరింది. అయితే ఆయన ఏం చేశాడు, ఆయన విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. మా అసోసియేషన్ పెద్దలు త్రివిక్రమ్ను విచారించాలని మాత్రం ఆమె కోరడంతో దీనిపై అనేక అనుమానాలు రేకెత్తుతున్నాయి. త్రివిక్రమ్ గురించి అందరికీ తెలిసిందే. తన మాట తీరుతో అందరి మనసులను ఆయన కదిలించగలరు. అలాగే ఆయన చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ ఇప్పటికీ చాలా మంది మదిలో అలా నిలిచి ఉంటాయి. అలాంటి వ్యక్తి విషయంలో పూనమ్ కౌర్ ఇలా రియాక్ట్ అవ్వడం చూసి ఆయన ఫ్యాన్స్ సైతం నోరు మెదపడం లేదు. త్రివిక్రమ్ ఎలాంటి వారో, ఆయన స్వభావం ఎలాంటిదో తనకు తెలుసునని, మగవారి ఈగో కోసం ఆయన ఎలాంటి పనైనా చేస్తారని, ఇతరుల జీవితాలను ఆయన నాశనం చేస్తారంటూ పూనమ్ ఆరోపణలు చేసింది. అప్పట్లో ఆమె చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో కలకలం రేపాయి. మీడియా ముందుకొచ్చి పూనమ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం కలిగించాయి. కానీ ఆ తర్వాత పూనమ్ సైలెంట్ అయిపోయింది. తాజాగా మరోసారి పూనమ్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. మరి ఈ విషయంపై ఇండస్ట్రీ వర్గాలు కూడా ఎలా స్పందిస్తాయో చూడాలి. పూనమ్ కౌర్ కామెంట్స్ కు మా అసోసియేషన్ స్పందించకపోయినా ఫిలిం ఛాంబర్ రియాక్ట్ అయింది. ఫిలిం ఛాంబర్లో ప్యానెల్ సభ్యుడిగా ఉన్న తమ్మారెడ్డి భరద్వాజ ఈ విషయంపై మాట్లాడారు. పూనమ్ కౌర్ ఎప్పుడు ఫిర్యాదు చేసిందో తమకు తెలియదని, అసలు ఆమె ఎందుకు ఫిర్యాదు చేసిందో కూడా ఫిలిం ఛాంబర్ దృష్టికి రాలేదన్నారు. తనకు అన్యాయం జరుగుంటే పూనమ్ ఫిలిం ఛాంబర్కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత తాము విచారించి న్యాయం చేస్తామని తమ్మారెడ్డి స్పష్టం చేశారు. ఇక పూనమ్ కౌర్ విషయంలో త్రివిక్రమ్ ఏం చేశారనే విషయం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.